నిన్నగా మొన్నొచ్చింది 'సజ్జల' గారి మీద వచ్చింది భూములది. ఆ 'రీతు' అనే ఒక చిన్న యాక్టర్ అండి అమ్మాయి హీరోయిన్. అదే చిన్న పాత్రలేస్తుంది. అతని భర్త శ్రీకాంత్ వచ్చి మీడియా ముందు చెప్తున్నాడు. భయంకరంగా దోపిడీ చేశారు. 700 ఎకరాలు దోపిడీ జరిగింది అక్కడ అని చెప్పి ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తారో లేకపోతే వయసు ఇంకొకళ్ళు చేస్తారో మనం నమ్మం. కానీ అతను పబ్లిక్గా మీడియా ముందుకొచ్చి అన్ని మీడియాలో చెప్తున్నాడు జరిగిందని. అయితే అదే కాదు, ఇప్పుడు అంతకంటే ముందు కూడా ఈ పల్నాడు జిల్లాలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అటు వేమవరం పల్నాడు జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న భూముల తాలూకా సిమెంట్ ఫ్యాక్టరీకి అని అవి అట్టగా ఉన్నాయి. అది ఏమైందో ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఇది మళ్ళీ 4 రోజులు మెదిగిద్ది. నేను కోరుకుంటుంది, ప్రజలు కోరుకునేది కూడా జరిగిన మాట వాస్తవం అండి. సరే, వైకాపా నాయకులకి ఏమైనా కోపం వచ్చిద్దేమో మనం మాట్లాడుతున్నప్పుడు నేను విశ్లేషకుడుగా లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీగా సార్ మీరు ఎలా మాట్లాడతారని, కానీ నిజాలే మాట్లాడతాం మేము. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా శిక్ష పడాల్సింది. తప్పు జరిగితే